అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాథానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష త్రయోదశి శనివారం చిత్తా నక్షత్రం. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు చిత్తా నక్షత్రం కదా. చిత్తా నక్షత్రంలో ఏదైనా శిశు జన్మిస్తే మొదటి పాదం రెండవ పాదం అశుభము అంటుంది. మొదటి పాదంలో తల్లికి, రెండో పాదంలో తండ్రికి. 3, 4 శుభ ప్రతిఫలాలు అని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. అయితే దీనికి పరిష్కారం జన్మించిన సమయంలోనే ఆచరించాలి. ఇప్పుడు ఆచరిస్తే ప్రయోజనం ఉండదు. అయితే ఈరోజు చిత్తా నక్షత్రంలో శనివారం కలిసి వచ్చింది. చిత్తా నక్షత్రం అగ్ని నక్షత్రం కూడా. అయితే ఈరోజు చిత్తా నక్షత్రాధిపతి ఎవరు? కుజ మహాదశ అంటాం చిత్తా నక్షత్రంలో ఎవరన్నా జన్మిస్తే. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నది, చిత్తా నక్షత్రం శనివారం కలిసి వచ్చినప్పుడు విశేషంగా హనుమంత నామధ్యేయం చెయ్యాలి. ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని జపించడం వలన, ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని ఈరోజు మనము మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఆచరించేస్తే, శ్రద్ధతో జపిస్తే హనుమాన్ మంగళకర అంటాం. ఆంజనేయ స్వామి మంగళకరుడు అని అర్థం. అందువల్ల ఈరోజు మనమందరూ కూడా ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని జపించి మన జీవితంలో ఏదైనా అమంగళకరమైన కృత్యాలు జరుగుతూ ఉంటే దాని నుంచి ముక్తి పొందుదాం. మంగళకరమైన నామస్నానాన్ని చేద్దాం. ఆ ఒక ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సకల విధమైన శుభప్రదాన్ని పొందవచ్చు. ఇక అందరూ కూడా ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. వీక్షకులందరూ కూడా మంత్రబలంలో ఈ నామాన్ని జపించి ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అధర్మము అనేది మనపై ఎంత ప్రభావం చూపించినా, అధర్మాన్ని మనము తిరస్కరించినా కానీ అధర్మమే మనపై ప్రభావం చూపిస్తూ ఉన్నా ఆఖరికి గెలిచేది ధర్మమే. గుర్తుంచుకోండి. ఈరోజు మంచి మాటలు మీకు అందరికీ తెలియచేసేది, చాలా మంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కరు విధానంగా ఉంటుంది. ఒకే చెట్టులో ఉన్న ఒక మామిడి పండు. ఆ మామిడి పండు చిన్నప్పుడు ఒగరుగా ఉండేది, మధ్యలో పులుపుగా మారింది, పండైనప్పుడు తీయని రుచి వచ్చింది. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే కుళ్ళిపోయి టెంక మాత్రమే మిగులుతుంది. మళ్ళీ అది మట్టిలోకి చేరుకుంటే మొలకెత్తి ఇంకొక వృక్షం అవుతుంది. దీని అంతరార్థం, ఒకే వ్యక్తి తను జననంలో అతని జీవితం వేరు, మధ్యమ వయసులో జీవితం వేరు, అదే విధానంగా అంత్య వయసులో జీవితం వేరు,
మరియు అతను ప్రపంచాన్ని త్యజించిన తర్వాత ఇంకొక జీవితాన్ని ఉత్పత్తి చేసుకుంటాడు. అంటే ఇక్కడ తన సర్వము వదిలేస్తే ఇంకొక జీవితం ప్రాప్తిస్తుంది. దీని అంతరార్థం ఈరోజు మంచి మాటలో ఉన్నది చాలా ఆధ్యాత్మిక విషయం. గుర్తుపెట్టుకోండి, మీలో అన్ని గుణాలు ఉంటాయి, మీలోనే అన్ని గుణాలు ఉంటాయి. అయితే ఎవరికి ఏ దాన్ని కావాలో, ఏ వయసులో ఏ విధానంగా మీరు వాళ్ళకి ఉపయోగపడతారో ఆ విధానంగా ఉపయోగం చేసుకుంటారు. ఈ మామిడి పండు స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీలో ఎవరికి ఏ గుణాలు నచ్చుతాయో వాటినే వాళ్ళు ఉపయోగం చేసుకుంటారు. మీరు మంచితనము, తీయని మంచితనం ఉంది అంటే ఆ మంచితనానికి మాత్రం గౌరవిస్తారు. ఇక మీలో ఏదైనా పుల్ల రకం అంటే మీలో ఏదైనా పులుపుతనం అంటాం. అంటే మీలో పులుపుతనం అంటే కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, లేదో మీలో ఏదో ఒక చిన్న ఒక వ్యసనం కావచ్చు, ఇటువంటిది ఏదైనా ఉంటే దాన్ని ఇష్టపడి అటువంటి వాళ్ళు దానికోసమే మీతో స్నేహం చేస్తారు. ఇక మీలో వగరు స్వభావం అంటే చిన్నరికం, ఇక ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి ఇష్టపడడం, ఎలా పడితే అలా ఉండడం, విహరించడం, ఇటువంటి మనస్తత్వం ఉంది అనుకోండి. అటువంటి స్నేహితులే మిమ్మల్ని ఆకర్షిస్తారు. అంటే ఒకే వ్యక్తి ముగ్గురికి 3 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే జీవితంలో అవమానాలు కావచ్చు, సంతోషం కావచ్చు, అపవాదాలు కావచ్చు, దుఃఖం కావచ్చు, ఎవ్వరు ఏ విధానంగా మిమ్మల్ని ఉపయోగం చేసుకుంటారో అవే వాళ్ళు అందిస్తారు. అందుకే ఉత్తమ వ్యక్తుల సహవాసం చేస్తే మన జీవితం తీయగా సంతోషంగా ఉంటుంది. అధర్మ వ్యక్తుల సహవాసం చేస్తే అధర్మంగా దుఃఖానికి దారితీస్తుంది. అదే జ్ఞానవంతుల జీవితాన్ని చేరుకుంటే జ్ఞానం ప్రాప్తించి మీ జీవితానికి ఒక మంచి గుర్తింపు ఇస్తుంది. ఇక చిన్నపిల్లలు, మధ్యవాళ్ళు, పెద్దవారు, స్త్రీ పురుషులు అందరూ ఆలోచించుకోండి. మీరు ఎటువంటి గుణం మీలో ఉంది, మీరు ఏ దాన్ని ఎక్కువ ఆకర్షిస్తున్నారో అదే మీ జీవితం అయి ఉంటుంది. అందువలన అయినంత వరకు ధర్మానికి గౌరవిస్తూ మంచి వ్యక్తులకి, మంచి విచారాలకి మొదటి ఆద్యత ఇవ్వడమే గొప్పతనం. ఇక ఈరోజు చిన్న కథ తెలియచేస్తాను, వినండి. మహాభారతం. ఈ మహాభారతంలో అద్భుతమైన ఒక క్షేత్రమే హస్తినాపురం. మనకందరికీ తెలుసు, హస్తినాపురంలో చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు. హస్తినాపురంలో రాజనీతికి ధర్మశాసనం అనే ఉంటుంది. రాజనీతి, హస్తినాపురం రాజనీతి ధర్మశాసనం. అంటే ఇప్పట్లో మనం ఎలా పోల్చుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న నియమాలు, అవే ధర్మశాసనం అనుకోవాలి. ఇలా మనం తీసుకున్నప్పుడు అక్కడ హస్తినాపురంలో ఎంతో గొప్ప వాళ్ళు ఉండేవారు. ధృతరాష్ట్రులు ఉండేవారు, వితరులు ఉండేవారు, ద్రోణాచార్యులు ఉండేవారు, మరియు భీష్మ పితామహులు ఉండేవారు. ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా అక్కడ అధర్మమే అధికంగా జరిగి దానికే జయం లభిస్తూ ఉంటే అప్పుడు ఏం చేశారు ధర్మరాజు యుధిష్ఠిరుడు ఏం చేశాడు? ఆ ఒక రాజ్యాన్ని త్యజించి ఇంద్రప్రస్థము అనేది స్థాపించి మరియు ధర్మయుద్ధం చేసి ఆఖరికి విజయాన్ని నిలబెట్టాడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మన జీవితంలో, మన కుటుంబంలో, మన బంధువులతో, మన సరౌండింగ్ సిస్టంలో మనం ఉన్న చోటు ఇతరుల నుంచి ఎప్పుడు కూడా అధర్మమే మనపై చూపిస్తుంది అంటే దాని నుంచి దూరంగా ఉండండి. అదే విధానంగా కుటుంబంలో గొడవలే ఎక్కువ జరుగుతున్నాయంటే ఆ గొడవల్ని సామరస్యంగా క్లియర్ చేసుకోవాలంటే అక్కడి నుంచి దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను ఇక్కడే ఉంటాను అంటే తామర పుష్పం కూడా బురదలో పుట్టినా అక్కడే ఉండాలి అనుకోదు. అది వెళ్ళి దేవుడి పాదాలకు చేరుకోవాలనుకుంటుంది. అలా మీరు కూడా ఉత్తమమైన జీవితం మనము చేయాలంటే కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే మీ జీవితం అందంగా ఉంటుంది అని ఈ కథలో ఉన్న సారాంశం. ఇక ఈరోజు మనకందరికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కువ శాతం ఆరోగ్య స్థానంలో రాహు మరియు కుజుడు సంధిలో ఉంటే వాళ్ళకి హృదయ వ్యాధి అని చెప్తుంది. హృదయ వ్యాధి అధికంగా వస్తుంది. హృదయ సమస్యలు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు దాన్ని అనుభవిస్తారు. అదే విధానంగా కుజుడు రాహు సంధి ఉండి మరియు బుధుడు అక్కడ అన్వయిస్తే
నరాలకి సంబంధించినట్టుగా సమస్య వస్తుంది. ఆరోగ్య స్థానంలో ఆ గ్రహాలు ఉంటాయి. మరియు శుక్రుడు ప్రవేశం చేశాడు అంటే రక్తహీనత, లేదు అంటే శుక్ర కణాలు తగ్గిపోవడం, శరీరంలో బలహీనత, విటమిన్ డిఫిషియన్సీ ఇటువంటివి ప్రాప్తిస్తాయి. మరియు అక్కడే గురువు చేరుకున్నాడు అనుకోండి, ఆ ఒక రాహు మరియు కుజుడు గురువు దృష్టి ఉంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే సంతాన క్షయం అవుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా దాని గ్రహాల కలయిక వల్ల జరుగుతూ ఉంటుంది. దాని పరిష్కారం ఏం చెయ్యాలి అంటే ఆ గ్రహాలకి తగినట్టుగా మనము పరిష్కారం ప్రాయశ్చిత్తం చేసుకుంటే దాని నుంచి బయటపడచ్చు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో, జ్యోతిష్య విజ్ఞానంలో కొన్ని గ్రహాలు ఆధారంగా తీసుకొని మనం ముందుగానే జాగ్రత్తగా పడితే పెద్దగా జరిగేవి చిన్న దాంట్లో వెళ్ళిపోతాయి. అదే సూక్ష్మ జ్యోతిష్యం. ఇక మన సంప్రదాయంలో ఏదైనా పూజలు ఇటువంటివి ఆచరించాలంటే శుభ్రతని కోరుకుంటూ ఉంటాం. అయితే చాలా మందికి ఈ ఒక సమస్య, ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలంటే జరగదు. వెళ్ళినా కూడా అక్కడ ఋతుస్రావం జరగడం, ఏదైనా అనౌపచారిక విషయాలని అనుభవించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే మన పూర్వీకులు దానికి ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన దానికి మన పూర్వీకులు ఏ వర్ణన చేశారంటే, ఏ ఒక కుటుంబంలో ఇల్లు చెత్త ఊడ్చిన తర్వాత ఏదైతే చీపర్ కట్ట అంటాం కదా, పొరక అంటాం కదా, ఆ చీపర్ కట్టెలో ఆ చెత్తని దాచిపెట్టడం వలన, లేదు అంటే ఆ చెత్తకి ఆ చీపర్ కట్ట అడ్డం పెట్టి కంటికి కనబడకుండా అలాగే ఉంచి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు బయట తీసి పడేది, ఇటువంటి అలవాటు ఉన్న ఇళ్లల్లో ఆ స్త్రీలు చుట్టుపక్కల ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళు ఏ శుభకార్యం మంగళకార్యం చేయాలని సంకల్పం చేయంగానే వాళ్ళకి అపశకునాలు మరియు ఆటంకాలు అధికమై ఆ సమయంలో వాళ్ళకి ఋతుస్రావం జరగడం, లేదో ఏదైనా అనౌపచారిక విషయాలని విని ఆ కుటుంబంలో ఆడపిల్లలకి ఏదైనా పర్వదినాలు, ఏదైనా శుభకార్యాలు, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళంగానే ఋతుస్రావం జరిగి ఆ పుణ్యఫలం నశిస్తూ ఉంటుంది. అందువల్ల ఇంట్లో చెత్త ఊడ్చిన వెంటనే మీరు ఏం చేయాలి, దాన్ని చక్కగా డస్ట్బిన్ లో వేసి ఆ చెత్తకి చీపర్ కట్టకి దూరం ఉంచాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చెత్త ఊడ్చి ఇంట్లో శుభ్రం చేసిన తర్వాత ఆ ఒక చెత్త పైన చీపర్ కట్టని అలాగే ఉంచితే ఇది స్త్రీకి దరిద్రం. అందువలన మీ శుభకార్యాల్లో మీకు ఎక్కువ అడచనలు వస్తాయి. జాగ్రత్త వహించండి. ఈరోజు చిత్తా నక్షత్రం, అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి ప్రత్యక్తార శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి ఈరోజు క్షేమతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వీరికి విపత్తార, జాగ్రత్తగా ఉండాలి. ఇక రోహిణి శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార, విశేషమైన రోజు, లాభదాయకమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు జన్మతార, ఆరోగ్యంగా కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార ఈరోజు, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి మిత్రతార ఈరోజు అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద వీరికి నైదన తార ఈరోజు అంత శుభం కాదు. ఈ వదతారలో ఏం చేసినా చెడే జరుగుతుంది, జాగ్రత్త వహించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార, ప్రయత్నిస్తే ప్రతిఫలిస్తుంది. ఈ రోజుని ఉపయోగం చేసుకోండి. ఈరోజు వాస్తు పరిష్కారం. ఎక్కువ మంది వాస్తు అనే దాంట్లో చాలా మంది ఇళ్లల్లో ఒకే ఒక కంప్లైంట్సే ఎక్కువ వస్తూ ఉంటాయి. మేము ఎంత సంపాదించినా డబ్బులు నిలవదు, ఎంత సంపాదించినా ఇంటికి డబ్బులు రావు, ఎంత సంపాదించినా ఇంట్లో ఏదో ఒకటి అత్యవసరంగా మన డబ్బులు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి వాస్తు శాస్త్రంలో ఏం చెప్తుందంటే నైరుతి దిశలో వాటర్ ఫ్లోటింగ్ అధికంగా ఉంటాయి, నైరుత్యలో వాటర్ అధికంగా వ్యయమవుతూ ఉంటే ఆ కుటుంబంలో డబ్బులు నిలవదు అని. రెండోది వాయుమూల అనేది ఏదైతే ఉంటుందో, వాయు దిశ అనేది ఏదైతే ఉంటుందో
అటువైపు ఏదైనా వాయు నుంచి ఇటువైపు ఈశాన్య మధ్యలో ఉత్తర దిశ ఏదైతే ఉంటుందో అక్కడ కుబేరుడు అధిపతి ఉత్తర దిశ. ఆ దిశలో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో బంగారు, నగలు, డబ్బు ఏమి నిలవవు అని అర్థం. దాని వాస్తు ప్రకారం మీకు ఏమన్నా డౌట్ ఉంటే దాన్ని రెడీ చేసుకోండి. అయినప్పటికీ కూడా వాస్తు చూడడానికి బాగానే ఉంది, అయినప్పటికీ ఏదో దోషం ఉందంటే కంటికి కనబడకుండా ఏదో దోషాలు ఉంటాయి. దానికోసం అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే శ్రీవాస్తు యంత్రం పెట్టడం వల్ల దాని కాస్మిక్ ఎనర్జీ ఎక్కువై మన ఆలోచించే విధానం, మన నేచర్ మారుతుంది. దానివల్ల ఖచ్చితంగా ఇంట్లో అన్ని సుసూత్రంగా జరుగుతాయి, శుభం జరుగుతుంది. కానీ ఇంట్లో నీరు ఎంత మీరు వ్యర్థం చేస్తారో అంత డబ్బు దూరం అవుతూ ఉంటుంది. జాగ్రత్త వహించండి. రేపు విశేషమైన రోజు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే జాబ్ లేకుండా బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, ఉద్యోగం లేని వారందరికీ కూడా రేపు అత్యద్భుతమైన ఒక పరిష్కారం. ఈ ఒక సూర్యుడు అంటే సూర్య వృక్షం వచ్చి అశ్వత్థ వృక్షం. తంత్రశాస్త్రంలో ఎర్ర చందనం కూడా సూర్యునికి ఆధీనంలో ఉంటాయి. సూర్యుడు వాటికి అధిపతి. రేపు ఉదయాన్నే ఒక చెంబు నీళ్లు తీసుకొని ఆ నీళ్లలోకి ఒక చిటికెడు కుంకుమ, ఇంతే ఒక చిటికెడు కుంకుమ వేసి 2 దర్భ లేదో గరిక, 2 దర్భ అయినా సరే గరిక అయినా సరే అందులో లేదు తులసి వేసేసి ముందు కూర్చొని, రాగి చెంబులో మంచిది లేదో కుండలో మంచిది, అందులో వేసి కూర్చొని ఆదిత్య హృదయం ఉదయాన్నే చదువుకోవాలి. ఆ చదువుడం కాలేదు అంటే సూర్యనారాయణాయ నమః అని ధ్యానం చేసి ఆ నీరుని తీసుకెళ్లి అశ్వత్థ వృక్షము ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో ఆ రావి చెట్టుకి పోసి 7 ప్రదక్షిణలు వేసి వస్తే ఖచ్చితంగా ఉద్యోగ రీత్యా మీకు ఏ సమస్య ఉన్నా దాని నుంచి వెంటనే ప్రతిఫలం కనబడుతుంది. ఈరోజు కాస్త మినపిండి, బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక చిటికెడు తెల్లావాలు వేసేయండి. ఆ తెల్లావాలు వేసి తయారించిన 2 చిన్న ప్రమిదలు తీసుకొని దుర్గాదేవి ముందు, ఇంట్లోనే చిన్న విగ్రహము, అమ్మవారిది ఫోటో ఉంటుంది, ముందు పెట్టి అందులో నెయ్యి కానీ నూనె కానీ పోసి చక్కగా దీపం వెలిగించి అమ్మవారికి ఎర్రటి పుష్పము, ఎర్ర అక్షంతులు చేతిలో పట్టుకొని మీకు తెలిసిన ఏదైనా దేవీ శ్లోకం కానీ, దేవీ ఖడ్గమాల కానీ, లేదా లలితా సహస్రనామం కానీ ఇటువంటిది ఏది పారాయణం చేసుకొని అమ్మవారికి సమర్పించిన సమస్త శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. మీ పిల్లల విషయంలో సంకల్పం తీసుకొని వాళ్ళు ఏదైనా కోపంతోనో, లేదో చెడు వ్యసనాలకు, లేదో చెడు ఆలోచనలతోనో, లేదో చెడు స్నేహాలకి బానిసత్వం వహించి వాళ్ళ జీవితంలో ఏదైనా అనానుకూలం జరుగుతూ ఉంటే సంకల్పం చేసి అమ్మవారికి సమర్పించుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలు సద్గుణవంతులు అవుతారు. అంతేకాదు వాళ్ళ కోపము తగ్గుతుంది. దీన్ని మీరు ఆచరిస్తే మీకు కూడా శత్రువులు క్షీణిస్తారు. ఇక దీపాలు కొండెక్కిన తర్వాత మరుసటి రోజు వాటిని తీసి డస్ట్బిన్ లో వేసేయండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో
మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.